హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఛానల్కి ఎవరైనా కొత్త వచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఓల్డ్ ఛానల్ పోయింది గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి. ఇక ఓజీ మూవీ ట్రైలర్, వీడిని ఏ చెప్పుతో కొట్టాలో మీరు చెప్పండి. డీవీవీ కానీ ఏ చెప్పుతో కొట్టాలి చెప్పండి. ఫ్యాన్స్ ఎంత ఫీల్ అవుతున్నాడు తెలుసా. నిన్న ఒక్కొక్క లీవ్ పెట్టుకొని మరీ ఇంటికాడ ఉండి ట్రైలర్ చూద్దామనేసి కొంతమంది ఫ్యాన్స్ ఉంటే, వీడు మార్నింగ్ 10:08కి రిలీజ్ చేస్తా అన్నాడు, మళ్ళీ డిలే చేసి నైట్ ఈవెంట్లో రిలీజ్ చేస్తా అన్నాడు. కనీసం ఈవెంట్లో కూడా రిలీజ్ చేయలేదు. వీడిని ఏం చెప్పాలి. సినిమాకి ఒక 10 రోజుల ముందు ఎవరైనా ట్రైలర్ రిలీజ్ చేస్తారు, ఏ మూవీకైనా రిలీజ్ చేసి హైప్ ఇస్తారు. ఇది అట్లా కాదు, మూవీ కనీసం వారం ఉన్నదనంగా రిలీజ్ చేయలే. ఈరోజు డేట్ ఎంత, 22. ఈరోజు వీడిని ఏ చెప్తూనే కొట్టాలి మీరు చెప్పండి. ఇంకా ట్రైలర్ ఇంతవరకు రాలేదు. ఫ్యాన్స్ ఎంత ఫీల్ అవుతున్నాడు తెలుసా అసలు. వీడు ఎట్లా చేసిండంటే పైరసీ ట్రైలర్ చూసి ఎలా చేసిండాడు. ఈవెంట్లో ట్రైలర్ వేస్తే ఆ ట్రైలర్ మొత్తం చాలామంది యూట్యూబ్లో పెట్టడం, ఇన్స్టాలో పెట్టడం, ట్విట్టర్లో పెట్టడం, దానివల్ల వ్యూస్ తక్కువ వస్తాయి. పక్క ఇప్పుడు రిలీజ్ చేసిన వ్యూస్ తక్కువ వస్తాయి. మళ్ళీ ఫ్యాన్స్కి 1 మినిట్లో అంతా కొట్టాలి, 2 మినిట్స్లో ఎంత కొట్టాలి అని మళ్ళీ ట్రోల్ చేస్తారు వేరే హీరో ఫ్యాన్స్. వీడు ఎందుకు ఇట్లా చేస్తున్నాడు మీరు కామెంట్ చేయండి. నిజంగా చెప్తున్నా, వీడు ఎంత డిలే చేసింది తెలుసా. ఇంకొకటి, వీడు ఇంకా ఎడిట్ చేయాలంటే ట్రైలర్ని కొన్ని క్లిప్స్ యాడ్ చేయాలి. ఇప్పుడు రిలీజ్ అయిన తర్వాత రిలీజ్ చేస్తాను. కనీసం టైం సెన్స్ కూడా లేదు. వీడికి టైం కూడా చెప్పలేదు వీడు ఎప్పుడు రిలీజ్ చేస్తాడు అనేసి. ఇట్లా చేస్తే ఏం చేయాలి. మూవీస్ ఎవరన్నా మూవీ రూల్స్లో చూస్తారు కొంతమంది. ఫస్ట్ టైం ట్రైలర్ ప్రైవసీలో చూసేలా చేసిండు. ఫస్ట్ టైం ప్రైవసీలో చూసేలా చేసిండు వీడు ఏం చేయాలి మీరు చెప్పండి. కొంచెమైనా కామన్ సెన్స్ ఉందా ఐడియా, కొంచెమైనా. అరే ఫ్యాన్స్ అసలు ట్రైలర్ నిజంగా చెప్తాను గైస్, ట్రైలర్ చూసినా కదా వేరే లెవెల్ ఉన్నది అసలు. యాక్షన్ సీన్స్ కానీ, ఎలివేషన్ సీన్స్ కానీ అట్లా రిలీజ్ చేయక వీడు మళ్ళీ కొన్ని క్లిప్స్ మర్చిపోయిందంట, అవి యాడ్ చేస్తాడంట చూతేగాడు. మీరు చెప్పండి, నిజంగా ఎంత కోపం వస్తుంది. ట్రైలర్ వేరే లెవెల్ అసలు, హై ఉంది ట్రైలర్. పవన్ కళ్యాణ్ ఎంత చూపించారంటే మొత్తం రక్త చరితనే మొత్తం. ఎలివేషన్ సీన్స్, తమన్ బీజం వేరే లెవెల్ ఘోరం కొట్టిండు అసలు. తమన్ అయితే బీజం వల్లనే ఒక ఎక్స్పెక్టేషన్స్ హై ఇచ్చింది మూవీకి అని తెలుసు. కాకపోతే ట్రైలర్లో మాత్రం పీక్స్ అసలు. చాలా బాగుంది ట్రైలర్. లాస్ట్కి ఒక డైలాగ్ గంభీరాయ్ అని ఒక 3-4 టైమ్స్ అంటాడు, అక్కడ కూడా బాగుంది. బాబా కూడా తెలిసిందని ఒక డైలాగ్ సంథింగ్ ఉంటుంది. నేను పూర్తిగా చెప్పాను ఎందుకంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఇప్పుడు వద్దు. ట్రైలర్ ఫుల్ వచ్చాక చెప్తే ఒక ముచ్చట ఉంటుంది, కానీ ట్రైలర్ ఇంకా రాలేదు కదా యూట్యూబ్లో ఒకవేళ ఫుల్ ట్రైలర్ వచ్చి ఏమైనా క్లిప్స్ కొత్తగా యాడ్ చేస్తే నేను మళ్ళీ వీడియో చేస్తాను. కాకపోతే ట్రైలర్ మాత్రం వేరే లెవెల్ ఉన్నది కదా, నిజంగా చెప్తాను. చాలా బాగుంది ట్రైలర్. మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి, మీరు చూసిలో లేదో కూడా కామెంట్ చేయండి. ఇట్లా జరిగితే ఏమవుతుందంటే ట్రైలర్ రిలీజ్ చేయకపోతే మూవీకి ఉన్న హైప్ తగ్గుతుంది. ఆల్రెడీ టికెట్స్ ఓపెన్ చేసిళ్ళు. ఒకవేళ నిన్న 10:08కి ట్రైలర్ రిలీజ్ చేస్తే, ట్రైలర్ బాగుంది నేను చూసా కాబట్టి బాగుంది కాబట్టి ఆ ట్రైలర్ వాడు 10:08కి రిలీజ్ చేస్తే ఇక చాలా టికెట్స్ తెగేటి, అంటే చాలామంది బుక్ చేసుకునేటోళ్ళు. ఎందుకంటే ట్రైలర్ బాగుంది, బీజం బాగుంది, హై ఎలివేషన్స్ ఉన్నాయి అనేసి చాలామంది మూవీకి వెళ్ళే అవకాశం ఉంది. కనీసం వాడు నేను ట్రైలర్ రిలీజ్ చేస్తా ఉన్నాడు, ఇప్పటికి కూడా రిలీజ్ చేయలే వాడు ట్రైలర్. కనీసం అనౌన్స్మెంట్ చేయలే, టైం అనౌన్స్మెంట్ ఎప్పుడు అని. ఇట్లాంటి నీ ఎక్కడ చూడలేదు నేను. వీనికి ఏం ఫ్యాన్స్ అందరూ వాడు మళ్ళీ స్టోరీలు పెడతాను. డీవీ గాడు, పవన్ కళ్యాణ్ది, సుజిత్ది, తమంది, వాడు ట్రైలర్ అనౌన్స్మెంట్ తప్ప అన్నీ చేస్తున్నాడు. వాడిని ఏం చెప్పాలి ఇక మీరు కామెంట్ చేయండి. ఫ్యాన్స్ అన్ని కామెంట్ సెక్షన్లో ఎన్ని తిట్టినా, 1000 మంది తిరుగుతారు ట్రైలర్ ఇది ఏం చేస్తున్నారు అని చాలామంది తిట్టినా కూడా మనకి సిగ్గు లేదు. మనకి ఏం చెప్పాలో అర్థమైతే లేదు నాకు. మీరైతే ట్రైలర్ చూసారో లేదో కామెంట్ చేయండి. నేనైతే ట్రైలర్ చూసా, వేరే లెవెల్ అసలు. ఆ హై ఎలివేషన్స్, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం పిచ్చ కొట్టిండు తమన్ అయితే. వర్షంలో కూడా వర్షమా బొక్క అని ఒక డైలాగ్ అన్నాడు ఈవెంట్లో, చాలా బాగా నచ్చింది నిజంగా. ట్రైలర్ బాగుంది. ట్రైలర్లో ఏమన్నా క్లిప్స్ వేరే యాడ్ చేసి మళ్ళీ వీడియో చేస్తారు. ట్రైలర్ మాత్రం వేరే లెవెల్ ఉంది. ఫస్ట్ టైం నేను డీవీ కానీ అసలు మర్చిపోతాను. ఫస్ట్ టైం పైరసీలో చూసేలా చేసిన ట్రైలర్, వాడిని మాత్రం ఫ్యాన్స్ అందరూ మర్చిపోరు. నెక్స్ట్ టైం మనం చేసుకుంటారు పక్కా. ఇక మీకైతే ట్రైలర్ నచ్చిందో లేదో కామెంట్ చేయండి. నాకు అది చాలా బాగా నచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.